ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ యుక్రెయిన్ రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్క బటన్ నొక్కితే యుద్ధంలో యుక్రెయిన్ ఫినిష్ అయిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రష్యాతో యుద్ధం శాశ్వతంగా కొనసాగేలా చేస్తున్నారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు యుక్రెయిన్ సిద్ధంగా లేకపోతే తాము స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ యుద్ధానికి ముగింపు పలకాలని చూస్తున్నారు. కానీ రష్యా ఉక్రెయిన్లు శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోవడంతో ట్రంప్ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఇక జెలెన్స్కీ ఏకంగా వైట్ హౌస్కు వచ్చి మరీ ట్రంప్తో వాగ్వాదానికి దిగారు. దీంతో ట్రంప్ ఒకంత అసహనానికి గురయ్యారు. జెలెన్స్కీకి శాంతి ఒప్పందం చేసుకునే ఉద్దేశం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తన తప్పు తెలుసుకున్న జెలెన్స్కీ ట్రంప్తో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మరో ప్రకటన చేశారు. అంతకుముందు ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉండే వరకు ఆ దేశానికి సైనిక సాయాన్ని నిలిపివేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఓ మెట్టు దిగిన జెలెన్స్కీ చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాతో యుద్ధం శాశ్వతంగా కొనసాగేలా చేస్తున్నారని జెలెన్స్కీపై మస్క్ మండిపడ్డారు. ఈ సందర్భంగా తమ స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే యుద్ధక్షేత్రంలో ఉక్రెయిన్ సైన్యాలు కుప్పకూలుతాయని హెచ్చరించారు. యుద్ధ విషయంలో పుతిన్ను పక్కన పెట్టి కేవలం ఉక్రెయిన్నే ఎందుకు టార్గెట్గా చేసుకుంటున్నారనే ట్వీట్పై మస్క్ స్పందించారు. ఉక్రెయిన్ విషయంలో ఫేస్ టు ఫేస్ మీటింగ్కు రావాలని గతంలో పుతిన్కు తాను సవాలు విసిరానని మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్ సైన్యానికి తమ స్టార్లింక్ వ్యవస్థ వెన్నుదన్నుగా నిలుస్తోందని, ఒకవేళ ఈ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే రణరంగంలో ఉక్రెయిన్ సైన్యాలు కుప్పకూలుతాయన్నారు. ఏది ఏమైనా ఉక్రెయిన్కు ఓటమి అనివార్యమని, అయినప్పటికీ ఏళ్ల తరబడి సాగుతున్న ఊచకోత విసుగు పుట్టిస్తోందని, ప్రాక్టికల్గా ఆలోచించేవారు, పరిస్థితిని అర్థం చేసుకునేవారు ఎవరైనా ముందు యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటారని మస్క్ పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్లో కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో స్టార్లింక్ ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచింది. తమ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఉక్రెయిన్కు అందించడంతో జెలెన్స్కీ సేనలు యుద్ధంలో దూసుకుపోయారు. గైడెడ్ మిసైల్స్తో పాటు సైనికుల మధ్య కమ్యూనికేషన్కు ఇంటర్నెట్ సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కానీ జెలెన్స్కీ యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా లేకపోవడంతో తమ ఇంటర్నెట్ సేవల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని మస్క్ భావిస్తున్నారు. అయితే స్టార్లింక్ సేవల ఒప్పందంలో భాగంగా తమ ఇంటర్నెట్ను యుద్ధానికి ఉపయోగించకూడదనే నిబంధన ఉంది. కానీ జెలెన్స్కీ సేనలు మాత్రం స్టార్లింక్ను ఉపయోగించుకునే యుద్ధం చేస్తున్నారు. మరోవైపు వైట్ హౌస్ సమీపంలో భారీ ఉక్రెయిన్ జెండా ఆవిష్కరణకు నిధులు ఎవరు కేటాయించారంటూ ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ సమాధానమిచ్చారు. ఉక్రెయిన్లోని టాప్ 10 సంపన్నులపై, మరీ ముఖ్యంగా మొనాకోలో విలువైన ఆస్తులు, విలాసవంతమైన భవనాలు కలిగి ఉన్న వారిపై కఠిన ఆంక్షలు విధించాలని, తద్వారా ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని మస్క్ తెలిపారు. ఇక ఎలన్ మస్క్ నాటో కూటమిలో అమెరికా భాగస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమి నుంచి నిష్క్రమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారు మైక్ లీ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుకు మస్క్ మద్దతు పలికారు. అమెరికా వెంటనే ఐక్యరాజ్య సమితి నాటో కూటమి నుంచి నిష్క్రమించాలని కోరారు. యూరోప్ దేశాల రక్షణ కోసం అమెరికా డబ్బులు చెల్లించడం మాత్రం సమంజసమైన విషయం కాదని పేర్కొన్నారు. ఇప్పటికే నాటో భవిష్యత్తుపై ఆ దేశాల్లో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో నాటో దేశాల్లో నిధుల కేటాయింపుపై ట్రంప్ మాట్లాడుతూ, కూటమిలో నిర్ణయించిన విధంగా అన్ని దేశాలు రక్షణ వ్యవస్థ బలోపేతానికి తమ జీడీపీ నుంచి తగిన మొత్తంలో నిధులు కేటాయించాలన్నారు. నాటోలోని ఇతర దేశాలు తమ వంతు నిధులు కేటాయించకపోతే తమ రక్షణా దళాలను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. రక్షణ వ్యయాన్ని భారీగా పెంచే ఉద్దేశంతో EU దేశాలు గత వారం బ్రసెల్స్లో అత్యవసర శిఖరాగ్ర సమావేశం నిర్వహించాయి. తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు 800 బిలియన్ యూరోలతో ప్రణాళిక ప్రతిపాదించాయి. రక్షణ కోసం సభ్య దేశాలకు $162.5 బిలియన్ రుణాలను అందించే యూరోపియన్ కమిషన్ ప్రతిపాదనపై చర్చించాయి. తాజాగా ఉక్రెయిన్ పట్ల అమెరికా తీరు యూరోప్ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.